అందరికీ నమస్తే అండి. ముందుగా పత్రిజీ గురు దంపతుల పాదాభివందనం చేస్తూ, ఈ సెషన్‌లో ఉన్న అందరికీ నమస్తే అండి. అలానే సుధాకర్ సార్‌కి కూడా నమస్తే, ధన్యవాదాలు. నాకింత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా సుధాకర్ గారికి, మమత, రాజేంద్ర అందరికీ ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఓకే. ఒక చిన్న విషయం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందరిలో మనం ఉండాలి. మన ఇష్టానుసారం అన్నీ జరగాలి అని మనం అనుకున్నంత కాలం ప్రశాంతత అన్నది మనకి దొరకనే దొరకదు. మనం భగవంతుడు ఎప్పుడు ఏదిస్తే అది తీసుకుందాం. మనం మాత్రం నిమిత్త మాత్రమే మన పని మనం చేసుకుంటూ, మన కర్తవ్యాన్ని మనం నిర్వహిద్దాం అన్న భావనలో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే నిజమైన సంతృప్తి, శాంతి వస్తాయి అని ఒక చక్కటి సందేశం. ఇది పరమాత్మ వాసుదేవుల వారి సందేశం అండి. అయితే ఈ సందేశం ఎంతవరకు వింటున్నాం? ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాం? అసలు చేస్తున్నామా? గుర్తుంచుకుంటున్నామా? ఏదైనా ఒక మంచి మాట విన్నాము అంటే, ఆ విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటున్నామా? గుర్తు చేసుకుంటున్నామా? లేదండి. ఇదొక పెద్ద సమస్య అయిపోయింది మనకి. ఈ మాటలన్నీ ఎవరు వింటారు? అసలు ఈ సమ ఈ విషయాలన్నీ వింటూ ఇలానే మౌనిలా ఉండాలా? ఎందుకు? ఇప్పుడే ఎందుకలా వినాలి? ఎందుకలా చేయాలి? ఇంకా చాలా సమయం ఉంది. చాలా కాలం బతుకుతాం. అప్పుడు చేద్దాంలే అనుకునే తత్వం ఉంటుంది. కానీ ఎవరికి ఎంత సమయం ఉందో ఎవరికీ తెలీదండి. దేని గురించి తెలుసుకోకుండా, ఒక ఆలోచన, అవగాహన లేకోకుండా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవటం, ఆ కోపం ప్రదర్శించటం. మనం ఆ కోపాన్ని ప్రదర్శించాం కదా! మనం కోపం ప్రదర్శించితే మన కోసం అవతల వాళ్ళు భయపడిపోతారు. అందుకని వాళ్ళకి మనం ఒక శిక్ష వేశాం అని అనుకుంటాం. కానీ ఆ కోపం మననే శిక్షిస్తుంది. మన కోపమే మన శత్రువు అన్నటువంటి ఆలోచన ఎవరికీ ఉండదంటండి. ఎందుకు? ఎందుకు ఈ ఆలోచనలుంటున్నాయి? అసలు ఈ ఆలోచనలు ఎందుకు నియంత్రించలేకపోతున్నాం? అంటే మనసు చేసేటువంటి విధ్వంసం కరుడుగట్టినటువంటి శత్రువు గూడా చేయలేడంటండి. అంత భయంకరంగా ఉంటుందంట. ఈ మనసు. ఈ మనసుని కట్టడి చేసుకోలేకోకుండా దీని ద్వారా వచ్చేటువంటి లేనిపోని అనర్థాలు, అవరోధాలు ఎన్ని వచ్చి అడ్డుపడినా సరే, మనం మాత్రం మన చక్కటి మానవ ప్రయత్నంతో, మంచి మనసుతో నిగ్రహంగా, నిశ్చలంగా ఉండటం నేర్చుకోవాలి. మనసుని ఆధీనంలో ఉంచుకోవాలి. అలా మనసుని ఆధీనంగా ఉంచుకొని దేని గురించి తెలుసుకోవద్దంటారా? అన్న సందేహం వద్దండి. దేని గురించైనా సరే, ఒక విషయం ఉంది అంటే దాని గురించి గుడ్డిగా నమ్మాలి అని అదే కరెక్టు అని అనుకోవద్దు. లేకపోతే అది కరెక్ట్ కాదు అని అనుకోవద్దు. దేని గురించి ఒక అభిప్రాయానికి రాకోకుండా ఎవళ్ళకి వాళ్ళు మంచి జ్ఞానంతోటి తార్కికంగా ప్రతి విషయాన్ని గుర్తి ప్రతి విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలా నిర్ధారించుకొని ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే మీరెంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, మీలో అటువంటి మంచి తార్కికమైనటువంటి బుద్ధితో కూడుకున్నటువంటి మంచి జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానంతో మీకున్న తెలివితేటలతో మీరు ఒక మంచి దీపంలా ఉండి, ఆ దీపాంతో ప్రతి మనిషికి ఒక మంచి సలహాగా ఇంకా 10 దీపాలు వెలిగించగలిగేంత తెలివి మీకొస్తుంది అని చెప్తున్నారండి. అయితే దీనివల్ల లాభం ఏంటండి అంటే, నష్టం కూడా ఏమి లేదండి. ఎప్పుడైనా సరే మీకున్నటువంటి జ్ఞాన దీపంతో అవతల వాళ్ళకి మీరు ఉపయోగపడితే, అది మీతో పాటు వాళ్ళు కూడా సుఖంగా, సంతోషంగా బతుకుతారు తప్ప, నష్టం వాళ్ళకి నష్టం రాదు, మీకు నష్టం రాదు. ఇటువంటి విషయాలన్నీ పంచుకోవాలి, పెంచుకోవాలి. అప్పుడే పంచుకొని పెంచుకుంటేనే అది నిజమైన ఆనందంగా మారుతుంది. ఈ చక్కటి మాటలు
ఇవన్నీ బోధించిన వారెవరో తెలుసా అండి? బుద్ధ భగవానుల వారు. ఎందుకు ఇంతవరకు నేను చెప్పాను అంటే, ఇవన్నీ బుద్ధుడు బోధించినటువంటి విషయాలు. ఈరోజు బుద్ధ పౌర్ణిమ, వైశాఖ పౌర్ణిమ అని కూడా అంటారండి. బుద్ధ జయంతి ఈరోజే. అందుకని బుద్ధ భగవానుడు మానవ దేహంతో కనిపించారు అని అనుకుంటున్నారు కానండి, తర్వాత బుద్ధ భగవానుడు విష్ణుమూర్తి అవతారంలో 9వ అవతారం అని కూడా ఇంకొక విషయం మనకి పురాణాల్లో చెప్తూ ఉన్నారు. అయితే ఇన్ని రకాలుగా చెప్పినటువంటి ఈ బుద్ధ భగవానుల వారు మంచి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని చెప్తారు. బుద్ధుని యొక్క ధ్యానయానమే విశ్వానికి దారి చూపించింది అని, బుద్ధుడు అసామాన్యుడిగా జన్మించి సామాన్యుడిగా జీవనయాత్ర గడిపాడు. సర్వభోగాలని తృణప్రాయంగా విడిచిపెట్టి ఆధ్యాత్మిక యాత్ర చేసి అనుకున్నది సాధించాడు బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారుడు ఎన్నో భోగాలు అనుభవిస్తూ చాలా చక్కగా బ్రతకొచ్చు. కానీ లోక కళ్యాణం కోసం తను ఏదైతే చెయ్యాలి అనుకున్నాడో అదే లక్ష్యంతోటి ముందుకెళ్ళి అనుకున్నది సాధించి సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు అని చెప్తారు. బుద్ధుడి ధ్యానయానమే విశ్వానికి దారి చూపించింది. బుద్ధుని యొక్క ఎన్నో రకాల ధ్యానాలున్నాయి. ధ్యాన మార్గంలోకి వెళ్ళటానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఎన్నో ఉన్నాయి. కానీ బుద్ధ భగవానుల వారు చెప్పినటువంటి ధ్యానం విశ్వానికి చక్కటి దారి చూపించింది అని చెప్తున్నారండి. బౌద్ధ ధర్మ సంస్థాపకుడు బుద్ధుడు, ఆయన నేనే గురువుని అని ఎక్కడా చెప్పలేదండి. తను చెప్పాలి అనుకున్న విషయం చెప్పి ఇది మంచిది. ఇంతకు ముందు చెప్పినటువంటి మంచి విషయాల్లో ఆయన అదే చెప్పారండి. ఏ విషయమైనా సరే ముందు మీకుగా మీరు మనసుని నిగ్రహం చేసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత మనసుని నిగ్రహం చేసుకున్న తర్వాత చక్కటి జ్ఞానాన్ని సంపాదించండి. ఆ సంపాదించినటువంటి మీలో ఉన్న జ్ఞాన దీపంతో 10 మందికి మంచి దారి చూపించండి. 10 మంది జీవితాల్లో వెలుగు చూపించండి అని చెప్పారు బుద్ధ భగవానుల వారు. అలానే ఇన్ని చెప్పి, ఇన్ని చేసి చక్కటి బౌద్ధ ధర్మాన్ని స్థాపించినా సరే, బుద్ధ భగవానుల వారు మాత్రం ఎప్పుడూ గూడా నేను గురువుని, నన్ను అనుసరించండి, నేను చెప్పేదే వేదం అని ఎక్కడ బుద్ధ భగవానుల వారు ఇదే నిజం, ఇదే కరెక్ట్ అని చెప్పినట్టుగా ఎక్కడా గూడా వినిపించలేదు, కనిపించలేదు అని చెప్తారండి. వ్యక్తి ఆరాధనని నిరాకరించారు. ఎందుకు వ్యక్తి ఆరాధనని ఎందుకు నిరాకరించారంటే, ఎప్పుడూ ఎప్పుడూ కూడా రాగద్వేషాలతోటుండి, ఒక వ్యక్తి గురించి వాళ్ళ మీదే ప్రేమతో ఉండి, వాళ్ళనే ఆరాధనగా తీసుకోవద్దు. ఏ వ్యక్తి అయినా సరే భగవంతుడు కాదండి. ఎప్పుడైనా సరే దేహమే దేవాలయం అన్నటువంటి సూక్తి ప్రకారం మీ దేహంలో ఉన్నటువంటి మీ దేవాలయంలో ఉన్నటువంటి ఆత్మనే ఆశ్రయించండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మంచి అని అనుకుని, ఆ వ్యక్తినే మీరెప్పుడు ఆరాధించొద్దు. అందుకే వ్యక్తి ఆరాధన వద్దు అని చెప్తారు బుద్ధ భగవానుల వారు. అష్టాంగ మార్గాన్ని ప్రతిపాదించి నిర్యాణ పరమ ఉత్కృష్టమైనటువంటి గమ్యాన్ని బోధించారు బుద్ధ భగవానుల వారు. ఈ సాధనా మార్గాన్ని బుద్ధుడు తెలుసుకొని, ఆచరించి, అనుభూతి పొంది ఇతరులకి తెలియచేశారు బుద్ధుడు. ఆయన బోధనలో 4 సత్యాలు ప్రముఖంగా వినిపిస్తూ ఉండేయండి. ఏంటి ఆ 4 సత్యాలు అంటే, దుఃఖం, దుఃఖ లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణం, నివారణా మార్గం. దుఃఖాన్ని నివారించే మార్గం అష్టాంగ మార్గం. బుద్ధుడి తర్వాత బౌద్ధాన్ని అనుసరించిన వారిలో అనేక విభాగాలుగా ఏర్పడ్డాయి. బుద్ధ భగవానుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ధర్మాన్ని అంటే బుద్ధుడు నిర్మించి ఉంచినటువంటి ఆ బౌద్ధ ధర్మాన్ని అనుసరించే వారిలో అనేక విభాగాలుగా ఏర్పడ్డాయి. వారి ఆచరణ, సిద్ధాంతం, సంస్కృతుల్లో నెలకొన్న వైవిధ్యమే దానికి కారణం అని చెప్తారు. అసలు బుద్ధుడు అంటే ఎవరు? ధర్మం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? అనే వాటికి చాలా స్పష్టమైన నిర్వచనాలు ఇచ్చారు గౌతమ బుద్ధుల వారు.
జ్ఞానోదయమైన ధర్మ మార్గాన్ని ఎరిగినటువంటి యోగ్యమైన స్థితిని ఆచరించేవారు బుద్ధ భగవానుల వారు. ఆయన తెలిపిన మార్గాన్ని, సత్యానికి, అసత్యానికి ఉన్న భేదం, దాన్నే ధర్మం అంటారట. బౌద్ధ భిక్షువుల సమూహం లేదా సత్యాన్వేషణలో పురోగమించే వారి సహవాసమే సంఘం అంటారు. బుద్ధుడు తను కొను తను కనుక్కున్నటువంటి మార్గాన్ని గుడ్డిగా ఆచరించమని ఇతరులకి చెప్పలేదు. ఇంతకు ముందు వారు అదే చెప్పారనమాట. నేను చెప్పిన దాన్నే ఎవరు ఆచరించొద్దు. కానీ మీకుగా మీరు ఆలోచించుకొని జ్ఞాన మార్గం ద్వారా తార్కికంగా ఆలోచించి మీ మనసుకి ఏదైతే మంచి అనుకుంటారో అది చేసి ఆ మంచి మార్గంలో నడిచి ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని 10 మందికి సహాయపడండి అని చెప్పారు. అంతేగాని నేనే గురువుని నా మాటే వినండి అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు అని చెప్తున్నారు. శ్రద్ధతోటి యుక్తాయుక్తాలు అంటే మంచి తెలివితేటలతోటి విచారించుకొని సత్యాన్ని తెలుసుకోండి. అలా తెలుసుకొని జ్ఞానోదయం పొందాలి అని చెప్తున్నటువంటి బుద్ధ భగవానుల వారు ఒక వ్యక్తి కాదండి. అనంతమైనటువంటి సన్మార్గం. ఆయనొక చక్కటి ధర్మరూపం అని చెప్తూ, అయితే ఆయన ఇంకేం చెప్పారు అనేది ఇంకొక్కసారి విందాం. అసలు అంత సత్య మార్గంలో నడవమని చాలా సార్లు మనకి చెప్పారు అని ఇప్పటి వరకు విన్నాం కదండీ! అయితే ఈ సత్య మార్గం ఏంటి అంటే కేవలం అసత్యం, సత్యం, అసత్యం, నిజం, అబద్ధం ఇలా మనం వినటానికి ఒకే అర్థాన్ని స్ఫురిస్తాయి. కానీ నిజం, నిజం కన్నా ఇంకా లోతుల్లోకెళ్తే తెలిసేది సత్యం. అబద్ధం మాట్లాడేది వ్యవహారికంగా మాట్లాడేది అసత్యం. మ వ్యవహారికంగా మాట్లాడేది అబద్ధం. ఆహ్, అసలు అబద్ధం ఏంటో తెలుసుకొని దాని యొక్క లోతుల్లోకెళ్ళటానికి మూలాల్లోకెళ్తే తెలిసేది అసత్యం. చూడటానికి, వినటానికి అన్నీ మనకి ఒకేలాంటి అర్థాన్ని స్ఫురిస్తాయి కానండి, మూలాల్లోకెళ్తే, లోతుల్లోకెళ్తేనే ఈ ఉన్నటువంటి మాటల్లో ఉన్న అనంతమైన అర్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము అనంటారు. కేవలం అసత్యాన్ని ఉచ్చరించకుండా ఉండటమే సత్యం అని కాదండి. సత్యసంధత అంటే త్రికరణ శుద్ధిగా ఆలోచనకి, మాటకి, చేసే చర్యకి అన్నింటికి ఒక ఖచ్చితమైనటువంటి సమన్వయం ఉండాలి. సత్యం, నిజం, యథార్థం ఇవన్నీ వినటానికి ఒకలాగానే అనిపిస్తాయి కానండి, ఈ మాటల అంతరార్థాన్ని లోతుగా తెలుసుకోవాలి. నిజం అంటే మన మనసు బలంగా ఏదైతే నమ్ముతుందో అది నిజం. శరీరంలోని ఆత్మ ఏం నమ్ముతుందో అది సత్యం. ఉన్నది ఉన్నట్టు దేని గురించైతే చెప్తారో అది యథార్థం. సత్యం అన్నది అంత త్వరగా పట్టుపడదు అని చాలా శోధిస్తేనే తెలుస్తుంది అంటారు. ఎలా శోధించాలండి? అంటే ఎప్పుడు నిరంతర విద్యార్థిలా ఒక విషయం ఉంటే తరచి, తరచి ప్రశ్నలు వేసుకుంటూ జవాబు కోసం వెతికి శోధించి సత్యాన్ని రాబట్టుకోవాలి అని చెప్తారండి. ఏదైనా ఒక విషయం తెలిసింది అంటే ఊరికే పైపైన చూసేసేసి ఇది కరెక్టే, ఇది ఇంతే మాకు తెలుసు మేము చూసాం అని అనుకుంటారు సహజంగా. కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఒక విషయం మనం కొంచెం తెలుసుకోవాలి అంటే, 'ఒక్క యోగి ఆత్మకథ' అని ఒక పుస్తకంలో పరమహంస యోగానంద గారు చెప్తారనమాట. పాశ్చాత్యులంట వచ్చి మన గ్రంథాలు చదివి పైపైన చూసి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి గ్రంథాల్లో అంత లోతైన విషయం ఏమీ లేదు అనేసేసి ఒక 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 మాట అనేస్తారంట. కానీ ఎప్పుడైనా సరే మన దగ్గరున్నటువంటి మంచి మంచి గ్రంథాల లోతుల్లోకెళ్ళి చూస్తేనే వాటి యొక్క అర్థం తెలుస్తుంది. ఇది తెలియని పాశ్చాత్యులు ఇలా అంటారు. కానీ అది కరెక్ట్ కాదు అనంటారు పరమహంస యోగానంద. అలానే ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి తరచి తరచి ప్రశ్నలు వేసుకుంటూ మనకి మనమే ప్రశ్న వేసుకుంటూ ఆ ప్రశ్నల కోసం
లోతుగా పరిశీలన చేస్తూ జవాబు కోసం వెతికి శోధించి సత్యం రాబట్టుకోవాలి అని అంటారు. అలా అదే అభ్యాసంగా చేస్తుంటే విషయం యొక్క పూర్ణ స్వరూపం అర్థమయ్యి మనలో జ్ఞానాన్ని అభివృద్ధి పెంచుతుంది. దీనిని సరైన మార్గం అంటారు. సత్యం అయితే బుద్ధుల వారు ఏమంటారంటే, ఇది ఈ విషయం యొక్క పూర్ణ స్వరూపం. అంటే మీరు ఎప్పుడైతే ఒక విషయం ఉంది అనంటే, ఆ విషయం గురించి పైపైన తెలుసుకోకుండా, ఆ విషయం గురించి తెలుసుకోవటానికి పరిశోధన చేసి లోతుగా ఎళ్తే, అసలు ఆ విషయం ఏంటి? దాని యొక్క స్వరూపం ఏంటి? దాని దాని లోపల ఉన్నటువంటి అంతర్గత విషయం ఏంటి? అనేది స్పష్టంగా తెలిస్తే, స్పష్టంగా తెలిసిన తర్వాత దాని యొక్క నిజమైన స్వరూపం ఏంటో మనకు తెలుస్తుంది అని చెప్తారు బుద్ధ భగవానుల వారు. అయితే అలా చేయటం వల్ల మనం ఎప్పుడైతే ఇంత పరిశోధన చేసి, ఇంత అభ్యాసం చేశామనుకోండి, అయితే ఏంటండి దేని గురించి మనం ఇలా చెప్తారు? దేని గురించి ఇంత మనం తరచి తరచి లోపలికెళ్ళాలి అని మనకేమైనా ఒక సందేహం వస్తే, వేరే దేని గురించి అవసరం లేదండి. దేని గురించి కూడా తరచి తరచి లోపలికెళ్ళి చూడాల్సినంత అవసరం ఏమీ లేదు. కానీ మనకు తెలిసిన ఒకే ఒక్క విషయం. మనం ఒక్క రూపాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టుకోకోకుండా, మనం చాలా తరచి తరచి లోతులకెళ్ళి తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకోవాలి అని ఒక 10 నిమిషాలో, ఒక అరగంటో కూర్చున్నామండి, మాకంతా తెలుసు అంటే ఎవ్వరికేమీ తెలీదండి. ఎప్పుడైతే ధ్యానం చెయ్యాలి అనుకున్నారో, తెలుసుకోవాలి అనుకున్నటువంటి ధ్యానం కోసం శ్వాస మీద ధ్యాస పెట్టి, మీరు అంతర్గతమైన లోతుల్లోకి మీరు ఎప్పుడైతే తెలుస్తారో, ఆ ధ్యానం వల్ల మీలో ఎటువంటి ప్రవర్తనొచ్చింది? ఏం మార్పొచ్చింది? ఏం తెలుసుకోగలిగారు? అనేది ఆ ధ్యానము యొక్క స్వరూపం, దాని యొక్క విలువ, ఆ ధ్యానంలోకెళ్ళిన తర్వాత మనం ఎటువంటి జ్ఞాన మార్గంలోకెళ్ళాం, ఇవన్నీ మనకు క్షుణ్ణంగా తెలుస్తాయండి. ఏదో విషయం గురించి పరిశోధించి ప్రయోగం చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. మన చేతిలో ఉంది, మనకు రూపాయితో ఖర్చు లేనిది, మనకు ఉపయోగపడేది, మనందరినీ మనందరినీ చాలా జీవితంలో మంచి మార్గంలోకి పయనించేట్టు చేసింది ధ్యానం. ఒక్కసారి ఆ ధ్యానంలోకి వెళ్లి తరచి తరచి చూడండి. ఆ ధ్యానం విలువేంటో, ఆ ధ్యానంకున్నటువంటి సరైన రూపమేంటో మనకే తెలుస్తుందండి. అలా తెలుసుకోవాలి అని చెప్తారు. అటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటారు బుద్ధ భగవానుల వారు. అయితే అలా తెలుసుకోవటం వల్ల మనలో జ్ఞానం అభివృద్ధి పెరుగుతుంది అని, అలా పెరిగిన తర్వాత ఆ పెరిగిన దాన్నే దీన్ని సరైన మార్గం, సత్య మార్గం అంట అంటారు. అయితే బుద్ధుల వారేమంటారంటే, ప్రపంచంలో ఏది ఉందో అదే సత్యం. ఆ సత్యం అన్ని ప్రదేశాల్లోనూ, అన్ని కాలాల్లోనూ ఉంటుంది అని. అంతేకాకుండా అటువంటి వాటిని 4 పరమ సత్యాలు అని చెప్తారు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పింది అదేనండి. దుఃఖం, దుఃఖ హేతువుకి దుఃఖ హేతువుకైన దుఃఖానికి హేతువైనటువంటి కోరిక, ఆ కోరిక రాకుండా ఉండటం కోసం, ఆ దుఃఖాన్ని నివారించటానికి కోసం దుఃఖ నివారణ సూచన. ఇలా చెప్పేటువంటి ఈ 4 మార్గాలు చెప్పినటువంటి గౌతమ బుద్ధుల వారు, లోకంలో దుఃఖం ఉంది. అది మానవుని యొక్క కోరిక వల్లే జనిస్తుంది. దాన్ని తొలగించుకోవటం కోసం మార్గం కూడా ఉంది. దాన్ని అష్టాంగ మార్గం అంటారు అని, ఈ 4 పరమ సత్యాలే బౌద్ధ ధర్మంలో ఆచరణకి పట్టుకొమ్మల్లా పనిచేస్తాయి అని చెప్తారు. అయితే బౌద్ధ ధర్మం ఏదైతే ఉందో, ఆ ధర్మం గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, ఆ మార్గంలో మనం పయనించటానికి ఒక పట్టుకొమ్మల్లాంటివి ఈ 4 సూత్రాలు ముఖ్యమైనవి అని చెప్తారు. వ్యక్తుల మీద, వస్తువుల మీద అలవి కాని అనురాగం పెంచుకుంటామండి మనం. అందు అలా పెంచుకోవటం వల్ల మనకి ఒక్కోసారి ఏమవుతుంది? ఎడబాటు, తీరని దుఃఖం కలుగుతుంది. కరెక్ట్ కదండీ! ఇప్పుడు మనం దుఃఖం హ్మ్. ఎడబాటు, తీరని దుఃఖం కలుగుతుంది. ఈ ఈ చిన్న మాట నేను మీకు చెప్పాలని నేను రాసుకున్నది కరెక్ట్ అండి. కానీ
టీవీల్లో అంటే వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చూసిన దగ్గర నుంచి అవన్నీ చూస్తుంటే వాళ్ళు మనకేమీ కాదండి. మన అంటే మన రక్త సంబంధీకులు కాదు, ఏమీ కాదు. కానీ వాళ్ళ ఆ వార్‌లో అలా అసువులు బాసి నేల రాలిపోతుంటే, వాళ్ళ తల్లిదండ్రులను చూస్తుంటే, నా మనసంతా చాలా పిండేసినట్టు అయిపోయిందండి. ఎందుకో తెలుసా అండి? ఒక్కొక్కసారి అనుకోకుండా, మనకే తెలియకోకుండా ఒక ఎడబాటు కలుగుతుంది. అలా ఎడబాటొచ్చినప్పుడు అలివి మాలిన దుఃఖం, తీరని దుఃఖం కలుగుతుందండి. ఆ తీరని దుఃఖం కలిగినప్పుడు ఈ సృష్టిలో జననం, మరణం ఎన్ జననం, మరణం ఎంత అనివార్యమో దుఃఖం కూడా అంతే అని చెప్తారు బుద్ధ భగవాన్ల వారు. అందుకే ప్రతి దాన్ని కూడా ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఒకటి సమస్య, ఒకటి సంతోషం. ఇలా ఇన్ని రకరకాలుగా వేరియేషన్స్ లేకోకుండా ప్రతి దాన్ని సమంగా చూడండి. మీ మనసుకి ఏది ఆనందం వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే సమానంగా చూడండి అని చెప్తారు. కరెక్టే. అయన్నీ వింటాం. కానండి మన దగ్గరకొచ్చేటప్పటికి ఆనందం ఉంటే సంతోషపడతాం కానండి, దుఃఖం వచ్చింది అనంటే అది ఎవరికి దుఃఖం వచ్చినా సరే చూస్తూ ఉంటుంటే మన మనసు పిండేసినట్టే అనిపిస్తుందండి. ఎందుకు అంటే ఇంకా మనం అంత స్థిత ప్రజ్ఞతో ఉన్నటువంటి స్థితిలోకి మనం రాలేదండి. అందుకే మన మనసుకి అంత బాధుంటది. జననం, మరణం అనివార్యం. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటది. అలానే దుఃఖం కూడా అలానే అనివార్యము. అది కూడా ఉంటుంది. ఇది నిత్య సత్యం. ఇదెప్పుడూ ఉండేదే. అందుకనే అసలు ఈ దుఃఖానికి మూలం ఏంటి అని వెతికి పట్టుకుంటే దాన్ని నివారించవచ్చు అని చెప్తారు గౌతమ్ బుద్ధుల వారు. మనుషుల్లో సామాన్యంగా అతి సహజంగా ఉండేవి కోరికలు. అసలు సకల సమస్యలకి మూల కారణం ఈ కోరికలేనండి. ఒకటి తీరితే ఇంకొకటి. ఇలా పుట్టుకొస్తూనే ఉంటాయండి. నిజమే ఒక కోరిక తీరిందండి. ఈ కోరిక తీరిందిగా ఇక చాల్లే సంతృప్తి పడదాం అని ఎవ్వరికీ ఉండదండి. ఎందుకంటే ఒక కోరిక తీరేటప్పటికి ఇంకొక ఆశ మళ్ళీ వెంటనే ఆ కోరిక తీరుతుంది అన్ అన్న మరుక్షణంలోనే ఇంకొక ఆశ పుట్టుకొస్తూనే ఉంటది. ఇది మానవ నైజం అండి. దీన్ని అధిగమించటం అనేది నేర్చుకోవాలి. అయితే వాస్తవంగా అందరి సంగతేమో గానండి, కొంచెం మనం ధ్యాన మార్గంలోకొచ్చి కొంచెం జ్ఞానం తెలుసుకున్న వాళ్ళకి సహజంగా కోరికలు నెమ్మదిగా క్రమంగా తగ్గిపోతాయండి. ఆ ఉన్నదాంతో సంతృప్తి పడేటువంటి మంచి లక్షణం తప్పకుండా అందరిలోకి వస్తదండి. అయితే అలవిమాలిన తీరని దుఃఖం ఏదన్నా వస్తుంది చూడండండి. అది వేరే ఎవరికొచ్చినా సరే కొంచెం మన మనసు కలిచివేసినట్టుగానే అనిపిస్తుందండి. కానీ ఈ దుఃఖాన్ని మాత్రం నివారించలేము అనేది ఆహ్, అంత తొందరగా జరగదేమో అని అనిపిస్తుందండి నాకు. అయితే బుద్ధుడు బోధించినటువంటి ఈ మార్గం ద్వారా లోకంలో ఏది శాశ్వతం కాదు అని తెలుసుకొని లోతుగా ఈ విషయాన్ని గ్రహించి కోర్కెలను నియంత్రించుకోవాలి. ఈ కోర్కెల మూలంగానే దుఃఖం వస్తుంది కదా! దాన్ని నివారించుకోవడం కోసం వ్యక్తిగతమైన బాధ్యత ఎవరికి వాళ్ళకే ఉండాలి. ఎవళ్ళకి వాళ్ళు ఈ కోరికలను నివారించుకునేటువంటి మంచి మార్గంలోకి పయనించాలి. ఈ కోరికలను మనం తగ్గించుకోవాలని వ్యక్తిగతంగా ఎవరికి ఆళ్ళకే తెలియాలండి. ఒకళ్ళు చెప్పి "ఒరేయ్! తప్పిది. ఈ ఇన్నిన్ని కోరికలు ఉండకూడదు బాబు" అని అన్నామనుకోండి, వద్దనంటానికి మీరెవరు అనంటారు. అందుకని ఎవళ్ళకి వాళ్ళకే తెలియాలి. ఎవరికి వాళ్ళకి తెలియాలి అంటే మామూలుగా సామాన్య జనానికి ఆహ్, అంటే అలుగుమాలిన కోర్కెలు వస్తే అది పద్ధతి గాదు అని తెలుసుకున్న వాళ్ళకి ఎవరికన్నా అయితే కంట్రోల్ అవుతాయి కానండి, అసలు కంట్రోల్ అవ్వలేని వాళ్ళకి కోరికలు అనేవి అసలు మనసులో నుంచి పోవండి. అవి ఎప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. కానీ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఒక ఆలోచన, జ్ఞానం పెరిగితే మాత్రం కొంచెం కోరికలు ఆహ్, కాస్త కట్టడవుతాయి అనేది స్వయంగా నా అనుభవంతో నేను చెప్పగలనండి. అయితే బౌద్ధ మతంలో కష్టాల నివారణ అన్నది పరమ లక్ష్యం. బుద్ధ భగవాన్ల వారు చెప్పినటువంటి మంచి మెయిన్, మెయిన్ పరమ లక్ష్యం ఏంటి అంటే
కష్టాలను నివారించాలి అనేది ఆయన ఎప్పుడు బోధిస్తూ ఉండేవారట. దాన్ని సాధించిన వారు నిర్వాణ స్థితిలో ఉంటారు అని చెప్తూ, ప్రాపంచికమైనటువంటి బాహ్య ప్రపంచం వదిలేసేసి, అంతర్గతంగా ఉండే అన్ని బంధనాల నుండి విముక్తి పొందితే, ఈ సమస్యల నివారణ సాధించవచ్చు. అయితే పరిపూర్ణమైన ఈ దుఃఖ మార్గాన్ని నివారించుకోవాలి అంటే, బుద్ధుని యొక్క అష్టాంగ మార్గం ఆచరించాలి. ప్రతి మనిషి సరైన దృష్టికోణం, మంచి జ్ఞాన సంపదతో ఎవరికి వాళ్ళు తనని తాను తెలుసుకోగలిగితే, సరైన చర్యలు, లోకహితమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు అని చెప్తూ, సమాజానికి హాని కలిగించేటువంటి సరైన స్మృతిని, నిరంతరమైన ఎరుకతో సమాధి స్థితితో ఉండటానికి ప్రతి వ్యక్తికి ఏకాగ్రత కావాలి అని చెప్తారు బుద్ధ భగవానుల వారు. ఈ ఏకాగ్రత కోసం సాధన చెయ్యాలి అంటే, అందుకోసం అష్టాంగ మార్గమే శరణ్యం. ఆ మార్గమే బౌద్ధం. అలా ఆ మార్గంలో పయనిస్తే జీవితం అంతా కూడా ఒక ఉత్సవంలా చేసుకోవచ్చు అని చెప్తారండి. ఇది బుద్ధ భగవానుల వారు చెప్పినటువంటి ఈ మంచి మార్గాలన్నింటినీ కూడా ఓషో కూడా ఓకే అని చెప్పి, ఈ మాటలు విన్న తర్వాత ఓషో ఏమంటారు అంటే, ఇటువంటి మార్గంలో ప్రయాణం చేస్తే ప్రతిరోజు కూడా జీవితాన్ని ఉత్సవంగా చేసుకోవచ్చు అని అని చెప్తారు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ బౌద్ధ మతాన్ని బుద్ధ ధర్మం అని కానీ, ధర్మ వినయం అని కూడా అంటారంట. ఈ ధర్మ ఈ ధర్మం యొక్క విషయం ద్వారా అశాంతి నుండి మేల్కొల్పి, విముక్తికి దారి చూపించి, అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తారు బుద్ధ భగవానుల వారు. అలా అభివృద్ధి చెంది ముక్తి మార్గంలోకి వెళ్ళినటువంటి మానవుడు జన్మించినప్పుడు ఏడుస్తూ, జన్మించే జన్మించినప్పుడు ఏడుస్తూ జన్మించి, మరణించే సమయంలో కూడా ఏడుస్తూనే ఉంటాడు అని చెప్తూ, మరణించిన వ్యక్తి, ఇన్ని విషయాలు విన్నటువంటి వ్యక్తి ఆత్మని దర్శించుకున్నవాడు శరీరాన్ని వదిలి తన ఆత్మను పరమాత్మతో లీనమైపోతాడు అని ఇన్ని విషయాలు బుద్ధ భగవానుల వారు మనకి చెప్తారండి. థ్యాంక్ యూ అమ్మా రాజేంద్ర. 8:31 అయ్యింది బాబు. ఇక్కడితో సెషన్ ఆపేసేసేయమంటారా? ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం.